దుర్మార్గపు భాష, దుష్టత్వపు భాష, అసభ్యకరమైన భాష, మహిళల్ని టార్గెట్ చేసేటటువంటి వాటిని ఎప్పుడైనా తప్పుపట్టాలి. సోషల్ మీడియాలో ఆ పోస్టులు అదే వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పులేదు, వాళ్ళకి సంబంధించి భవిష్యత్తులో చేయకుండా భయపెట్టడంలో కూడా తప్పులేదు. రెండవది, రాజకీయపరమైన అంశాలు, ప్రభుత్వ పాలనాపరమైన అంశాలని ప్రశ్నించడాన్ని కూడా అరెస్టులు చేస్తే సమస్య. ఇక్కడ వాస్తవంగా ఓ రకంగా చెప్పాలంటే జగన్ మీదన ఎలక్షన్స్కు ముందే వ్యతిరేకత వచ్చేసింది. ఎవరికి? సొంత పార్టీ కేడర్కి. మమ్మల్ని తిననివ్వలేదు, మమ్మల్ని సంపాదించుకొనివ్వలేదు, ప్లస్ సోషల్ మీడియా లాంటి వాటిట్లో పనిచేసిన మాకెవరికి సహకరించలేదు అని చాలామంది పట్టించుకోలేదు పార్టీని. దాని పర్యవసానమే సరైనటువంటి ఏజెంట్లు కూడా దొరకలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి. కొంతమంది దొరికినటువంటి వాళ్ళు అవతల పార్టీలకు అమ్ముడుపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది దూరం అయిపోయారు. ఓడిపోయిన తర్వాత అయితే అసలు దగ్గరికి రావట్లేదు చాలామంది. అలాంటి సందర్భంలో ఇప్పుడు అనేక అరెస్టులు చేయడం ద్వారా ఎక్కడికక్కడ కార్యకర్తలని, పాత కార్యకర్తలు, పాత వాళ్ళని ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారో లేదో చూసుకోకుండా పాత యాక్టివ్నెస్ బేస్ చేసుకుని కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేకుండా చేశారు. అంటే జగన్కి లేని కార్యకర్తలు, అంటే వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ తెచ్చిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు విషయంలో చేసింది అదే. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయకుండా కనుక తను అదే పనులు చేసుకుంటూ వెళ్ళుంటే డెవలప్మెంటు అనే కాన్సెప్ట్ అప్పుడే బిగిన్ అయింది. అతను చేస్తున్నటువంటి ఏది కరోనా అయిపోయిన తర్వాత. కానీ ఆ బాబు అరెస్టుతో ఇవన్నీ చెప్పుకోవడం పోయి మొత్తం బాబు అరెస్టు, దాని చుట్టూ చర్చ జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అరెస్ట్ తప్పేంటి, వీళ్ళ అరెస్ట్ తప్పేంటి, ఇదే నడిచిపోయింది. ఒక మూసలోకి వెళ్ళిపోయి అసలు విషయాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఎప్పుడైనా సరే డైవర్షన్ అనేది చాలా ప్రమాదకరం. ముందు అనుకుంటాం మన చేతుల్లో ఉందనేది. ఎప్పుడు వ్యవస్థ మన చేతిలో ఉండదు. వ్యవస్థ పాజిటివ్గా ఫీల్ అయ్యేటటువంటి విధంగా మనం చేయలేం. మన ప్రవర్తన అవతల వాళ్ళకి పాజిటివ్గా క్రియేట్ చేసేటటువంటి కాన్సెప్ట్ ఉండాలి. ఇప్పుడు ఈ అరెస్టులు ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతే జగన్కి కార్యకర్తలను ఇచ్చినట్టు అవుతుంది, బలమైన కార్యకర్తలు. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులు ఉన్నోడు సచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు. చావో బతుకో తేల్చుకునేదాకా అక్కడే ఉండాల్సి వస్తుంది. ఎందుకు? వాళ్ళని కాపాడేది రేపు పొద్దున పార్టీనే అవుతుంది. దూరమైన కార్యకర్తల్ని దగ్గరికి ఇస్తున్నారు. అది ఒక్కసారి ఆలోచించుకుంటే బెటర్.